వరంగల్ కాంగ్రెస్ పంచాయతీపై పీసీసీ చీఫ్ కు నివేదిక చేరింది. కొండ వర్సెస్ కడియం మధ్య విభేదాలపై వచ్చిన రిపోర్ట్ను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలిస్తున్నారు. తన మంత్రి పదవి పోతుందని కడియం శ్రీహరి వర్గం ప్రచారం చేస్తోందని కొండా సురేఖ ఆరోపించారు. పార్టీ సీనియర్ నేతలు బహిరంగ విమర్శలు చేయడం సరికాదన్నారు డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి. వరంగల్ జిల్లాలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా నేతలు విడిపోయారు. పీసీసీ నిర్ణయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. వరంగల్ పంచాయతీని పీసీసీ చీఫ్ ఎలా పరిష్కరించబోతున్నారు? ప్రస్తుతం ఇదే సస్పెన్స్ గా మారిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్ గాంధీ భవన్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి. ఒక పక్క సీనియర్ లీడర్, మరో పక్క కాంగ్రెస్ లో చాలా కాలంగా ఉన్న నాయకులు, దాంతో పాటుగా మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి. సో ఎలా దీన్ని సెటిల్ చేయబోతున్నారు? పరస్పరం బహిరంగంగానే విమర్శించుకుంటున్న పరిస్థితిని ఎలా సెట్ చేయబోతున్నారు? వరంగల్ కాంగ్రెస్ లో నేతల మధ్య పంచాయతీ ముదిరి పాకాన పడిందని కూడా చెప్పుకోవచ్చు. సంవత్సరం క్రితమే మంత్రి పైన పలువురు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్కి గతంలో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలోనే ఇన్ఛార్జ్ ఇన్వాల్వ్ అయ్యి ఇటు మంత్రిని అటు ఎమ్మెల్యేలకు సంబంధించి నచ్చజెప్పి ఆ విషయాన్ని ఆ పంచాయతీని సద్దుమణిగేలా చేసింది. కానీ 2 ఏళ్ల క్రితం కొండామురళి చేసిన వ్యాఖ్యలతో తిరిగి మళ్ళీ నేతల మధ్య విభేదాలు బగ్గుమన్నాయని చెప్పుకోవచ్చు. కొండామురళి వ్యాఖ్యల తర్వాత మంత్రి మాట్లాడింది. ఆ తర్వాత సంబంధించి రేవూరు ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి ఇద్దరు కూడా మాట్లాడడం అనేది ప్రస్తుతం వరంగల్ కాంగ్రెస్లో పెద్ద పంచాయతీ ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పీసీసీ కూడా నిన్న నివేదిక కోరడం జరిగింది. దీంతో ఈరోజు ఆ నివేదిక పీసీసీ వద్దకు చేరింది. అసలు మంత్రి ఏం చేస్తున్నారు, మిగతా ఎమ్మెల్యేలకు అభ్యంతరం ఏంటి, మిగతా ఎమ్మెల్యేలు మంత్రి పైన ఎలాంటి ఫిర్యాదులు చేస్తున్నారు, ఈ అంశాలపైన పీసీసీకి నివేదిక చేరినట్టుగా సమాచారం. రేపు ఇన్ఛార్జి మీనాక్షి మండరాజన్ హైదరాబాద్ రాబోతున్నారు. ఈ నివేదికను ఇప్పటికే పరిశీలించిన పీసీ చీఫ్ రేపు మరోసారి ఇన్ఛార్జితో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా తన మంత్రి పదవి పోతుంది, త్వరలోనే ఓడిపోతున్నట్టు కూడా కడియం శ్రీహరి వర్గానికి సంబంధించిన నేతలు వరంగల్ జిల్లాలో బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. తన పైన ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు. సొంత పార్టీ మంత్రి పైన ఈ విధంగా ప్రచారం చేయడాన్ని పీసీసీ పెద్దలు కూడా పట్టించుకోవట్లేదు. అందుకోసమే తామే నేరుగా వచ్చి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా అటు కొండమురళి కానీ నిన్న కొండ సురేఖ కానీ చిట్చార్జీలు చెప్పిన పరిస్థితి. అయితే రాకేష్, ఇద్దరు కూడా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. పార్టీ వేదిక పైన కాకుండా బహిరంగంగానే మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా కమిటెడ్గా క్రమశిక్షణ చర్యలు తీసుకునేంత అవకాశం ఎంతవరకు ఉంటుందనేది ప్రశ్న. ఎందుకంటే ఒకవైపు చాలా సీనియర్ లీడర్ ఉన్నారు, మరొక వైపు మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఉన్నారు. సో అంత క్రమశిక్షణ చర్యలకు దిగేంత పరిస్థితి ఉందా? అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలాంటి అవకాశం కల్పిస్తూ ఉంది. ఎందుకంటే సంవత్సరం క్రితమే ఈ నేతల మధ్య విభేదాలు ఎక్కువ కావడంతో అప్పుడు ఇన్ఛార్జి ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరు నేతల మధ్య సైద్య కుదిర్చే ప్రయత్నం చేశారు. కానీ సంవత్సరం తర్వాత కూడా అంతకు మించిన విభేదాలు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ఒకరికి కాదు, ఇద్దరు కాదు, మొత్తం 3 ఎమ్మెల్యేలకు సంబంధించి ముఖ్యంగా అటు కేఆర్ నాగరాజ్ కానీ, ఇటు రేవూరు ప్రకాష్ రెడ్డి కానీ, ఇటు కడియం కానీ ఈ 3 నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో ఇక దీన్ని ఏం చేయాలో, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చెప్పాలనేది ఒక ఆలోచన కనిపిస్తూ ఉంది. గతంలో ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినప్పుడు మంత్రి తమ నియోజకవర్గంలో పెత్తనం చేస్తూ ఉంది, తమ ప్రత్యర్థులకు సపోర్ట్ చేస్తూ తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఎమ్మెల్యేలు గతంలో ఇన్ఛార్జికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మంత్రికి ఇన్ఛార్జి సూచిస్తూ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వేలు పెట్టకూడదు, ఎమ్మెల్యేలకే పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటూ కూడా చెప్పడంతో అప్పుడు కూడా ఈ ఇష్యూ సద్దుమరిగింది. కానీ ఇప్పుడు ఇంటర్నల్గా ఏం జరుగుతుందనే విషయాన్ని మాత్రం బయటికి చెప్పకపోయినప్పటికీ ఎమ్మెల్యేలు బహిరంగంగా బయటకు వచ్చి మంత్రి పైన అసంతృప్తిని వ్యక్తం చేయడం, ఎట్ ది సేమ్ టైం మంత్రి అలాగే మంత్రి భర్త కొండమురళి ఇద్దరు కూడా బహిరంగంగా ఎమ్మెల్యేల వ్యవహారాన్ని బయటపెట్టడంతో ఇక ఈ ఇష్యూని ఇంటర్నల్గా సాల్వ్ చేసే కంటే బహిరంగంగానే దీనిపైన ఒక చర్యలు తీసుకోవాలి, లేకుంటే లోకల్ బాడీ ఎన్నికల్లో ఇబ్బంది తప్పదనేది పీసీసీ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రేపు ఇన్ఛార్జితో భేటీ తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే నేరుగా మంత్రుల్ని లేదా ఎమ్మెల్యేల పైన హెచ్చరికలు జారీ చేస్తారా, ఇంటర్నల్గా ఏదైనా సర్క్యులర్ ఇస్తారనేది చూడాలి. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.